కథని, ఒక ఆర్గానిక్ కథని, అనుబంధాలని, ఆప్యాయతల్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి మా డైరెక్టర్ మునిరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. మా సినిమాని ఇంతవరకు అంటే ఈ బ్లాక్ బస్టర్ దాకా తెచ్చినందుకు మీడియా చాలా వరకు సపోర్ట్ చేసింది. అదేవిధంగా ప్రీమియర్స్ చేసినప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా సినిమాని మంచి రివ్యూస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బేసిక్గా ఈ సినిమా కొంతమంది మాత్రం ఒకరు ఇద్దరు ఉండొచ్చు బేసిక్గా నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు. బేసిక్గా రివ్యూ అంటే ఏంటంటే బేసిక్గా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి రాస్తే బాగుంటుంది, ఫిల్మ్ మేకర్గా రాయకుండా. నా ఒపీనియన్ అది. కొంతమంది ఒకరు ఇద్దరు రాశారు, బట్ ఇన్ని క్యారెక్టర్లను బట్టి ఒక స్టోరీ రాయడం మామూలు విషయం కాదండి. అన్ని క్యారెక్టర్కు ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రతి క్యారెక్టర్కి ఎండింగ్ ఉండాలి. ఇన్ని క్యారెక్టర్ల మధ్య డ్రామా రాసుకొని ఇలా చేయడం ఒకరు ఇద్దరి మధ్యన కొద్దిగా అది వేరే ఉంటే. కానీ ఒకటైతే ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను ఈ కథ రాసుకున్నాను, కిరణ్ సార్కి చెప్పాను, సార్ ఓకే అన్నారు. చాలామంది ఏమన్నారు అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నావు, ఇతను హ్యాండిల్ చేస్తారా లేదా, ఇంకొకటి అది కాకుండా ఇంతమంది క్యారెక్టర్లు ఉన్నాడు, ఇంతమంది క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు పాసిబుల్ అవుతుందా, చూసుకో, డబ్బులు సంపాదించిందంతా వేస్ట్ అయిపోతుందేమో అని చాలామంది చెప్పారు. నాకు వినిపించాయి కొన్ని. కానీ లేదు, ముని హ్యాండిల్ చేస్తాడు అని నన్ను చాలా బిలీవ్ చేశాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు దీని వంటి మించి నేనేం చెప్పలేను సార్. ఎందుకంటే మామూలు విషయం కదా, నార్మల్గా సినిమా చూసి జడ్జ్ చేయడం చాలా కష్టం అండి. బట్ రైటింగ్ ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఫిల్మ్ మేకింగ్ ఒక పాయింట్ ఆఫ్ నుంచి సినిమా తీయాలని ఉంటుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అండి ఇది బేసిక్గా. ఎందుకంటే నేను చూసిన ప్రపంచం, నేను ఎదిగిన ప్రపంచం, నేను మా ఊరిలో చిన్నప్పుడు చూసిన ప్రపంచం ఇది. నేను ఆ విధంగానే రూటెడ్ కథలే రాస్తాను. నేను ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఏదైనా చేయబోయినా కూడా మా కుప్పంలో వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది, ఆ వెంకటేశ్వర విగ్రహం మీద కూర్చొని అలా చూసినా అంటే నాకు 100 కథలు దొరుకుతాయి. నేను ఆ కథలే రాస్తాను, అలాంటి కథలే రాస్తాను. ఇంకా సినిమా గురించి వచ్చినాయంటే, సినిమా అండి ఎప్పుడైతే ప్రీమియర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటివరకు యునానమస్ టాక్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసినా నాకు 40 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఫోన్ చేసి నాకు మా జ్ఞాపకాలు గుర్తు చేసావు, చాలా చాలా థ్యాంక్స్ అంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా ఇది ఒక తిమ్మరాజుపల్లి ఊరు సినిమా కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు సినిమా. మీరు చూసారంటే పేర్లు చేంజ్ అవ్వచ్చేమో కానీ క్యారెక్టర్లు మాత్రం ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి, అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని మీరు ఎందుకు చూడాలి అంటే, చూడని వాళ్ళకి చెప్తున్నా ప్లీజ్. దీంట్లో ప్రతి క్యారెక్టర్ మీరు ఎందుకంటే ఇప్పుడున్న జెంజీ కిడ్స్ వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఈవెంట్ ఉన్నా, లవర్ బర్త్డే ఉన్నా ఒక 2-3 వేలు ఖర్చు అయిపోతుంది బేసిక్గా. జస్ట్ మా సినిమాని ఈ ఆదివారం జస్ట్ వెళ్ళండి, మీ లవర్స్ వెళ్ళండి, వెళ్ళి మీ ఫాదర్ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి ఈ సినిమాతో. నేను అదే చెప్తున్నా. ఒక 2000లో ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే 2000 అయిపోతుందండి. జస్ట్ 10 మంది వెళ్ళి ఒక మంచిగా 100 రూపీస్ ఉంటుంది సింగిల్ థియేటర్లో నాకు తెలిసినంత వరకు. వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. ప్లీజ్ గో అండ్ వాచ్. అది కాకుండా ఇంకా ఎవరైనా సినిమా చూడకుంటే తప్పకుండా చూడండి, మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుంటుంది. మేము వెళ్ళి థియేటర్ విజిట్ చేస్తున్నప్పుడు ఏ ఎల్లమ్మ, ఏ రాజప్ప, ఏ సతీష్, ఏ శారద అని ప్రతి ఒక్కరు వాళ్ళు పలుకుతున్నారు ఆ మాటలు. ఇంకా దీనికన్నా క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ చేయడం ఎలా చేస్తాం చెప్పండి. వాళ్ళు పలుకుతున్నారంటే దీనికి మించి ఇంకేముంటుంది. ఇది ఇంకోటండి, సినిమా ప్రపంచం అనేది చాలా చిన్నది. నేను ఈ కథలు రాసుకున్నప్పుడు ఇది పక్కకు పెడితే, బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇంత దాకా వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ ఏంటంటే ఆడే ఉంది కదండి, స్మాల్ ఫిలిం బిగ్ మ్యాజిక్, బిగ్ బ్లాక్ బస్టర్ అనేసి. వీళ్ళందరూ దానికి నిదర్శనం అండి. చెప్తున్న చూడు, ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు, వెళ్ళి చూడండి. అదే కాకుండా వంశీకాంత్ గురించి మాట్లాడాలి, చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. నువ్వు వచ్చిన తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇంకా దీనికి మించి ఏం చేయలేండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సినిమా చూడకుంటే దయచేసి వెళ్ళి చూడండి. సినిమా మీకు పక్కా నచ్చుతుంది. నచ్చితే ఒక 10 మందికి స్ప్రెడ్ చేయండి. ఆ స్ప్రెడ్ చేయడం వల్ల
మా గురించి చాలా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మీ వల్ల మా లైఫ్ అనేది ఒక మెట్టుకు ఎదుగుతుందని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. మీరు సినిమా వెళ్ళి చూస్తే పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాజప్పగా మనందరినీ ఆకట్టుకున్నటువంటి మా ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ హ్యావ్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఛాన్స్. డైరెక్టర్ ముని సార్, థ్యాంక్ యూ సో మచ్.